భార్య భర్తలు ఉన్నారు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? భర్త లేడు, ఆ చిన్న పిల్లలు, ఆ పిల్లలు ఇద్దరు ఆ తండ్రి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఏదైనా మీరు సాయం చేసి నాకు సాయం చేయాలని కోరుతున్నారు సార్. ఆ పిల్లల్ని చూసి నా భర్తతో నన్ను ఫోన్ మాట్లాడే ముందు మాకు తెలియాలి చెప్పాలి. నా భర్త నన్ను తీసుకురావాలి. నాకు ఏదైనా రెస్పాన్సిబిలిటీ మీదే మీదే. ఈ ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే సార్ ఒకటి సార్ ఇక్కడ 500 మీటర్ల దూరంగా ఎమ్మెల్సీ గారు ఇల్లు. ఆయనకి రోజు తెల్లారితే మేము వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం. ఆ సెంటర్ లోనే పని మాట్లాడుకుంటాం. అక్కడి నుంచి వెళ్తాం. ఎవరు ఎలాంటిది ఎమ్మెల్సీకి ప్రతి ఒక్కరు తెలుసు. మాకు కూడా ఆయన అడగండి. ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళు అడగండి. వాళ్ళు అంటే ఒక కార్పొరేటర్ కాదు, ఒక ఏఈ గారు కాదు, డి గారు కాదు రాయడానికి. ఒక సీఎం గారితో రాయాలంటే ఎలాంటి వాళ్ళు 62లో వచ్చాం సార్ మేము ఇక్కడికి ఇదే ఏరియాకి. సార్ మమ్మల్ని ఒక ఎమ్మెల్సీని గమనించాలి కదా సార్. 1450 మంది పోలీసులు ఉన్నారు. 1450 మంది పోలీసులు, లేడీస్ పోలీసులు సార్ ఉన్నారు. ఎంత మంది ఉన్నారు సార్? మేము అక్కడ డాబగొండ ఎక్కడి నుంచి వెళ్ళారు. కరెంట్ తీసేశారు. సోని మీ సీసీ కెమెరా ఉంటది, డ్రోన్ కెమెరా పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చూసుకోండి. ఒకవేళ మీరు తప్పండి అనుకోండి, మీ భార్య భర్తలకి ఏం చెప్పి తల్లిదండ్రులకు చెప్పి ఇక మీ బాబు ఉంది తప్పు చేశాడు అని మాకు నిరూపించండి. మరి తీసుకెళ్లారు. ఆ పిల్లలు ఏంటి పరిస్థితి ఏంటి? అమ్మా వెళ్ళారు మరి పోలీసులతో మాకు ఎక్కడ తెలియదు. 6:40 ముందు జీబెట్ ఉన్నాడు. జీబెట్ తీసుకుని వెళ్ళాడు. మరి దేనికి తీసుకెళ్ళాడు చెప్పాలి కదా. మీరు అడిగారా? అడిగితే లేదు సార్, ఆగేదాకా లేదు, అడిగితే లేదు, తీసుకెళ్ళిపోయాడు. మరి ఎవరు వాళ్ళు పోలీసులా కాదా మాకు తెలియాలిగా. కాన్వాయ్ కూడా పోలీస్ కాన్వాయ్ కాదు, అది పోలీస్ కాన్వాయ్ కాదు. ఏందో 2 పేర్లు పోలీసు ఉంది. మరి అక్కడ చెప్పడం అనవసరం. ఇది సార్ అసలు దేనికి తీసుకెళ్లారు తెలియాలిగా మాకు. పలానా కారణం ఎవడో కొట్టాడు అవన్నీ జరిగింది. మరి మా అన్నని తీసుకెళ్ళాడు తెలియాలి కదా. ఇప్పుడు పిల్లలు రాత్రి నుంచి నిద్రపోవట్లేదు, అన్నం తినట్లేదు. రాత్రి వాళ్ళ అమ్మగారు మీరు బాధపడతా పిల్లలు ధైర్యం చెప్పుకొని కూర్చున్నాం. ఎవరిని కొట్టేంత గోల్వా ఎవరైనా 200 ఇస్తానంటే ఏదైనా ఆశ డబ్బులు తెచ్చుకున్నాడు. బాగానే ఉంటారు, తినేవాళ్ళు బాగానే ఉంటారు. మేము 62లో వచ్చాము. ఇచ్చినారు ఏ పూటకి ఆ పూట తెచ్చుకొని ఎక్కడ కూలండి అక్కడికి 200 ఇచ్చినా వెళ్తాం, 300 ఇచ్చినా ఈ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం, ఆ పార్టీ వాళ్ళు పిలిచిన వెళ్తాం. అంతేగాని మాకు కొడతాము చేయటం అక్రమాలు చేయటం మనకు తెలియదు. ఇప్పుడు పిల్లలు అంటే ఉగా వచ్చింది కాబట్టి ఈ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడి రకరకాలుగా ఉద్దేశాలంటే చుట్టుపక్కల వాతావరణం అలాంటిది. అంతేగాని మాకు మా ప్రాంతంలో మా ఒడ్రోళ్ళు మేము కాయ కష్టం చేసుకుని బతికి వాళ్ళం సార్. మేము మట్టి పని చేసుకుని స్లాబ్లు గానీ బిల్లులు కొడతాం గానీ ఏదైనా కూలి. ఇప్పుడు ఆడలు కూడా ఎక్కడ 200 ఉన్నా 300 ఉన్నా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు మనం పిలుచుకెళ్తారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అయ్యా మనకి రేపు ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది 200 రండి, 300 వస్తా 300 తీసుకెళ్తారు. ఆడలు మొన్న కూడా 200 మంది ఆడవాళ్ళు తీసుకెళ్లారు మన జగన్ మీటింగ్ కి. అక్కడికి మనం అక్కడ ఇస్తారు విందుకు కూడా తీసుకెళ్లారు. నేను వెళ్ళా శ్రీనివాస రెడ్డి గారు అంటే ఇలాగా మేము తేలుతున్నాం. ఇక్కడ ఏ మనిషి అలాంటి వాడు, ఎక్కడ ఈ వ్యక్తి అలాంటి వాడు, ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ ఏరియాలో ఎలా అని ఆలోచించాలి కదండి. తీసుకెళ్ళిపోయి ఆగండి. మీరు తీసుకెళ్లారు, తీసుకెళ్ళిన భార్య పిల్లలకు రెస్పాన్సిబుల్ ఎవరు? వెళ్ళిపోతారు. వాళ్ళకి అథారిటీ ఏంటి? అయిపోతే వాళ్ళ మీద పడుద్ది. మేము వెళ్తాం. మాకు సంఘం ఉంది, మాకు ఒడ్ర సంఘం ఉంది, మాకు 4 దిక్కులు ఉన్నాయి సింగరం. మేమందరం ఒకటయ్యి మాకు కూడా ఐక్యత ఉంటది. అక్కడ క్షేమ బాధ్యత వహించడు. ఇక్కడ కార్పొరేటర్తో సహా ఎమ్మెల్సీ సహా
ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. ఎమ్మెల్సీ కూడా తీసుకెళ్లాడు అక్కడి నుంచి, తీసుకెళ్లారు అక్కడి నుంచి. ఎలాంటి వాళ్ళకన్నా పిల్లలు ఉన్నారు సార్. పిల్లలు తల్లిదండ్రులు లేదు, నిద్ర పోరు, చిన్నపిల్లలు. వాళ్ళని చూసి వాళ్ళ మీద జాలిపడైనా చూడాలి కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్నారండి పిల్లలు. తండ్రి అతను ఏం చేస్తున్నాడు, ఎలా తీసుకెళ్లారు, దానికి ఒక ప్రూఫ్. అమ్మా నీ భర్తకి ఏమవుదు, మేము ఏదో ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాము అని కనీసం ముఖ్యులు చెప్పాలి కదండి. ఎవరిని పడతారు దౌర్జన్యంగా పోలీసులు ఏం చేస్తారు, వాళ్ళ ఉద్యోగాలు పోతాయని ఎవడో ఒకరిని పట్టించేద్దాం అనే ఒక దాయంతో తీసుకెళ్లిపోతున్నారు పోలీసులు. ఏమంటారు, 2 దెబ్బలు వేసి 2 దెబ్బలు కొట్టాక అరే ఒప్పుకోవాలంటే చచ్చినట్టుగా ఒప్పుకుంటారు. వాళ్ళు ఏ పూటగా పూట రావాలి కదా. ఎవడో చెప్తాడండి, చెప్పినంత మాత్రం తీసుకెళ్తారా? సార్ మీరు మానవత్వంగా కొట్టినోళ్ళు ఫోటోలు పడితే ఎవడైనా దొంగ ఆయన 1440 మంది పోలీసులు ఉన్నారు పక్కమటే. రో పార్టీలు ఉన్నారు, పోలీసులు ఉన్నాయి. మా వంటకాయలు పని చేసుకుని సాయంత్రం బతికే వాళ్ళే. ఆ పిల్లలు ఏదో ఆట ఆడుకుంటే 200 100 ఇస్తారన్న అంటే జెండాలు పట్టుకుని వెళ్ళారంట. మరి రాయి ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది. మరి కొట్టినోడు రావాలి కదా. మరి కొట్టినోడు రాకుండా వీడిని వాడిని వాళ్ళు ఏ పూటకు ఆ పూట తెచ్చుకుంటే కూలి పని చేసుకునే వాళ్ళం. మా బ్రతుకులే అట్టడుగు బతుకులు అయిపోయాయి. మరి మమ్మల్ని శోధిస్తే ఎలాగండి? అంటే మీ కేసుల గురించి ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్లిపోతున్నారు. అసలు దొంగ ఎవడు దొర ఎవడు తెలియాలి కొడతారండి. కొడితే ఏం చేస్తారు, దెబ్బలు తట్టుకోలేక నేనే చేశానని అంటాం కదా. మరి ఆ పిల్లలు కూడా భయపడిపోయి ఒకేసారంటే కొట్టరు కదా అనుకుని ఆ పిల్లలు చెప్పారంట. ఇప్పుడేమో వీళ్ళని తీసుకెళ్లారు. ఇంకా అంటే మీ బలహీనం అని అందరూ మా మీద పడిపోతారా? మాకు చెప్పపెట్టుకోకుండా తీసుకెళ్తారు. అదే కుర్రోడు చూసారు కాబట్టి చెప్పాడు. ఎక్కడ తీసుకెళ్లాడో నా భర్త నేను మాట్లాడాలి, ఎక్కడున్నాడో మాకు తెలియాలి, చెప్పాలి. ఎందుకు తీసుకెళ్ళారు మాకు చెప్పాలి, చెప్పాలి. అది చూపిమనండి, దానికి మాట్లాడాలి.